స్త్రీ శక్తి పథకానికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులకు, ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలకు, మా తల్లిలకు, అవ్వలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రెస్ వారికి, పోలీస్ సిబ్బందికి, ఎంపీడీఓ గారికి, 4 మండలాల నుండి వచ్చినటువంటి ఏపీఎంలకి, వాళ్ళ సిబ్బంది అయినటువంటి సీసీలకు కూడా వాళ్ళందరూ కూడా నాతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే సూపర్ 6 సూపర్ హిట్ అవుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా అవ్వ తాతలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 4,000 రూపాయలు పింఛన్ అందించడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. కిడ్నీ పేషెంట్లకు కూడా, డయాలసిస్ వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నడవలేక బెడ్లోనే పడుకునే వాళ్ళు కూడా 15,000 రూపాయలు అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సూపర్ 6 భాగంగానే మొన్ననే అన్ని మహిళలకే మాకేం లేదా అనుకుంటారేమో, ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఏదైతే సూపర్ 6లో మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 20,000 రూపాయలు మాట ఇచ్చారు. అందులో భాగంగా మొన్న మొదటి విడతగా 7,000 రూపాయలు అకౌంట్లో కూడా వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మహిళలకైతే గ్యాస్ 3 సిలిండర్లు ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6లో 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడా అప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. అందులో ఆగస్టు 15 రోజు కూడా, ఆగస్టు 15 నుండి నిన్నటి వరకు కూడా కొలిసిగి మండలం నుంచి 23,023 మంది బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మంత్రాలయం నుండి 16,962 మంది మహిళలు బస్సు ఎక్కడం జరిగింది. కౌతాళం నుండి 7,403 మంది మహిళలు కూడా బస్సు ఎక్కడం జరిగింది. వీళ్ళందరికీ కూడా టోటల్ 3 మండలాలకి ఇంకొక మండలము లెక్క రాలేదు, కానీ 3 మండలాలకు గాను 47,388 మంది ప్రయాణించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందుకు 20,79,830 రూపాయలు మీ మహిళలకు బస్సు ఉచిత బస్సు ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి మాదిరిగా అందరికీ అమ్మఒడి అని చెప్పి ఒకరితోనే, అది కూడా ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంటి అమ్మాయికి లేదా ఆ ఇంట్లో చదువుకునే పిల్లలకి ఈ ఇంట్లో చదువుకునే పిల్లాడికి లేకుండా పరిపాలించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా అందరికీ కూడా చదువుకునే ప్రతి పిల్లవాడికి, అమ్మాయికి, అబ్బాయికి కూడా తల్లికి వందనం అందరి అకౌంట్లు కూడా వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఒక పక్క రాష్ట్రం అప్పుల పాల్లో ఉంటే ఆ అప్పులు కడుతూ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధిని రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి మన ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా.
ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది ఒకటే, గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో మహిళలకు ఏదైతే మాటిచ్చారో అన్ని అబద్ధాలు చెప్పి కాలం చెల్లించుకున్నాడు. మళ్ళా ఈ ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ వాళ్ళు మాత్రం పల్లెల్లోకి రావడం, ఆ గల్లీలోకి పోవడం, వాళ్ళకు వైసీపీ వాళ్ళకి సంబంధించిన 10 మందిని పోగేసుకొని నా ఇంటికి పథకం రాలేదు, నా ఇంటికి పథకం రాలేదని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ డ్వాక్రా సంఘాలు సృష్టించిందే మన ముఖ్యమంత్రి గారు. మహిళలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందులో మహిళలు ఏదైనా ఇప్పుడు ఇలాగ ఓరోగల్లో అక్కడంతా కూడా ఒక్కొక్క సంఘానికి 25 లక్షల రూపాయలు కూడా తీసుకొని వాళ్ళే ఈరోజు బాగా మన రాష్ట్రంలోనే కాకుండా అక్కడి నుంచి తయారయ్యే స్వీట్లు అయితేనేమి రకరకాల ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ కూడా పోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా చేపట్టి మనం కూడా ఒక సంఘానికి 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతుందని చెప్పి మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనమందరూ కూడా ఒక ఓర్వకల్లే కాదు, కోర్సులో కూడా 2 ఓర్వకల్లు ఉందని చెప్పి మనం కూడా నిరూపించుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఎస్సీ మహిళలకు రుణం పరిమితి 1 లక్ష నుండి 5 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంగన్వాడీ కార్యకర్తలకైతే గతంలో అప్పుడా శాలరీ ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు 1వ తారీఖు రోజే మొట్టమొదటి శాలరీ ఉద్యోగస్తులకు పడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పి చెప్తున్నా. ముఖ్యంగా మన కోసిగి మండలంలో ప్రత్యేకంగా ఈ కోసిగి అభివృద్ధిని మాకు మా నాయకులకు వదిలిపెడితే ఖచ్చితంగా ఈ గత 15 సంవత్సరాలు మీరు ఏదైతే ఎదురు చూశారో అది కాలేదు. ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము కోసిగి మండలాన్ని, కోసిగి టౌన్ ఈ నియోజకవర్గంలో పెద్దది కాబట్టి ఖచ్చితంగా కోసిగి ప్రత్యేకంగా అభివృద్ధి చేసి మీకు చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మొన్ననే ఈ మన కోసిగి గ్రామంలో పెద్ద గ్రామం సంత మార్కెట్ ఉంది, రకరకాల ఎంఆర్ఓ ఆఫీస్ అయితే, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల నుంచి నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఈ కోర్సుకి వస్తున్నారనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ కూడా తీసుకురావడం జరిగింది. మొన్ననే ప్రారంభించాం. తొందరలోనే పని ప్రారంభించేసి మళ్ళా 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం కూడా ఈ కోసిగిలోనే పెట్టడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇన్ని పథకాలు మన మహిళలకు అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా మీ దీవెనలో ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియమి కూటమి నాయకులందరూ కూడా మీ దీవెనలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇందాక ఒక అవ్వ సీసీ రోడ్డు కూడా జరిగింది. సీసీ రోడ్డు అయితే గతంలో కనీసం ఒక గంప సిమెంట్ కూడా కోసుకుని వేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 90 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది కోసిగిలో. కోసిగి పెద్ద గ్రామం కాబట్టి ఖచ్చితంగా అన్ని సందుల్లో ఏదైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో ఆ సందుల్లో తొందరలో మళ్ళీ నేను కూడా మీ గ్రామంలో పర్యటించి ప్రతి సందులో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ సమస్యల్ని మా సమస్యలుగా భావించి తీరుస్తామని చెప్పి మీకు మాటిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మెయిన్ రోడ్లో నీళ్లు పోవడానికి అంటే మన సందుల్లో నుంచి పోయి మెయిన్ రోడ్లో పోతుంటే ఆ రోడ్లో నీళ్లు బయటకు పోవాలనే ఉద్దేశంతోనే మొన్ననే మళ్ళీ రీసెంట్గా ₹1,00,00,000 కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. అది వస్తే అది కూడా తొందరలో మొదలుపెట్టి మీ ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్యను కూడా తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఆర్ఎంబి రోడ్లు కూడా బాగా చేస్తున్నారని చెప్పి గమనించుకోవాల్సిన అవసరం మీ అందరిపై ఉంది. ఆ ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని 10 కాలాల పాటు గెలిపించుకొని మీ అందరి చల్లని దీవెనలు మా ముఖ్యమంత్రి గారికి అందించవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఏమంటే, మామూలుగా గత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినా సగం మంది లేచిపోయేవాళ్ళు. మా ప్రభుత్వం మీటింగ్కి అందరూ సహకరించి ఎవరు కూడా కదలకుండా కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. అందరికీ భోజనాలు